భారత సైన్యంపై మరో మధ్యప్రదేశ్ నేత కాంట్రవర్సీ కామెంట్ చేశారు. మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా సైన్యాన్ని అవమానించేలా మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ దేశ ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచిన టెర్రరిస్టుల అంతు చూసే వరకు మోదీ విశ్రమించలేదన్నారు. దేశ ప్రజలు సైన్యం కూడా మోదీ కాళ్లు మొక్కాలంటూ అవమానకర కామెంట్స్ చేశారు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. जिन आतंकवादियों ने किया और जिन आतंकवादियों को जिनने पाला, जो पाल रहे हैं, उनको नेस्त नाबूद नहीं कर देंगे तब तक चैन की सांस नहीं लेंगे। और यशस्वी प्रधानमंत्री जी को हम धन्यवाद देना चाहेंगे और पूरा देश की वो सेना, वो सैनिक उनके चरणों में नतमस्तक है। उनके चरणों में पूरा देश नतमस्तक है। उन्होंने जो जवाब दिया है उसकी जितनी सराहना की जाए, जितना कहा जाए, एक बार उनके लिए जोरदार ताली बजा करके जिन माताओं के सिंधु ఇప్పటికే మధ్యప్రదేశ్ ఎంపీ విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఉగ్రవాదులకు వాళ్ల సోదరుతోనే సమాధానం చెప్పించామంటూ ఆయన చేసిన కామెంట్స్ పై విపక్ష నేతలు మండిపడగా హైకోర్టు ఈ కామెంట్స్ ను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలపై విజయ్ షా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు కూడా విజయ్ షాపై మండిపడింది. సున్నితమైన అంశాలపై బాధ్యతాయుతంగా మాట్లాడాలని మందలించింది. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఈ కాంట్రవర్సీ కొనసాగుతుండగానే డిప్యూటీ సీఎం ఆర్మీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ మధ్యప్రదేశ్ బీజేపీకి తలనొప్పిగా మారింది.